ప్రభాస్ ఇచ్చిన చీరతో ఫేమస్ అయినటువంటి అమ్మాయి రిద్దీ కుమార్ ఇప్పుడు అమ్మాయి గురించి పెద్ద ఎత్తున సెట్ చేస్తున్నారట. లవర్తో టాలీవుడ్లో అడుగుపెట్టిందంట. లవర్ సినిమాతో సంక్రాంతి సీజన్లో ద రాజాసాబ్తో కలిసి ఇప్పుడు రెడీ అవుతోంది. ఇటీవల జరిగిన ద రాజాసాబ్ ఈవెంట్కి ప్రభాస్ ఇచ్చిన చీరను కట్టుకుని వచ్చి బాగా ఫేమస్ అవ్వడం, అందులో పేరు ఆ మొక్క మీరే ఇచ్చారని చెప్పడం. ప్రభాస్ భోజనాలు పెట్టిస్తాడు, ఫుడ్ నాన్ వెజ్ తెప్పిస్తాడు, ఇది తెలిసి తప్పించి ఇట్లాగ తెలియదు ఎవరికి కూడా. మహారాష్ట్రలో 98లో పుట్టింది ఈ అమ్మాయి. ఆర్ట్స్ ఇన్ ఫిలాసఫీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. తండ్రి ఆర్మీ ఆఫీసరు. కాలేజీలో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలో పాల్గొనేది. యాంకరింగ్ చేయడం ఇష్టం. వాటి ద్వారానే సినిమాల్లో అవకాశం వచ్చింది. 2015లో మిస్ పూణేగా టైటిల్ గెలుచుకుందట. 2016లో ఆసియా మోడల్ ఫెస్టివల్లో భారత్ తరపున టైటిల్ అందుకుంది. 2025 మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో వరల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాప్ 10లో కూడా నిలిచిన అమ్మాయి. రిద్దీ యాక్టరే కాదు, కుక్ కూడా. ఫ్రీగా ఉంటే వంటలు చేసి వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటుంది. క్యాడ్బరీ డైరీ మిల్క్ యాడ్లో నటించింది. ఆ ప్రకటనలో చాలామందికి ఆమె గురించి తెలిసింది. టూర్లు బాగా వెళ్తూ ఉంటుంది. వీధుల్లో తిరుగుతూ షాపింగ్ చేస్తూ వచ్చి నచ్చిన స్ట్రీట్ ఫుడ్ తిని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆర్ట్స్ అంటే ఇష్టం. బోరింగ్గా అనిపిస్తే వెంటనే కుంచబట్టుకుని పెయింటింగ్ కూడా వేసేస్తుంది. వాటికి ఇన్స్టాలో లైకులు కూడా భారీ ఎత్తునే ఉన్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, మరాఠీ సినిమాల్లో నటించింది. కాండీ, హ్యూమన్ క్రాష్ కోర్స్, హ్యాక్ క్రైమ్స్ ఆన్లైన్ వెబ్ సిరీస్లో నటించింది. ఈ అమ్మాయికి చీర ఇచ్చాడు అన్న దగ్గర నుంచి ఈ అమ్మాయి గురించి సెర్చింగ్ బాగా పెరిగిందట.